నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేసుకునే సమయం శ్రీ రవికిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. లెట్ మీ వెల్కమ్ శ్రీ పరుచూరి ప్రసాద్ గారు ఆన్ టు ద స్టేజ్ టు లాంచ్ అవర్ నెక్స్ట్ సాంగ్. మే ఆల్సో ఇన్వైట్ కృష్ణ చైతన్య గారు ఆన్ టు ద స్టేజ్. ఈ చిత్రం కృష్ణ చైతన్య గారి సమర్పణలో మన ముందుకు వస్తోంది. ఆయన ఎక్కడ కనబడడం లేదు, దగ్గరలో దాక్కున్నారు. వేర్ ఇస్ కృష్ణ చైతన్య గారు? నమస్తే ప్రసాద్ గారు, వెల్కమ్ అండి. సార్ మీరు పెద్ద పెద్ద సినిమాలు తీస్తారు. యాక్చువల్గా నేను లేడీస్ టైలర్ సినిమాకి చాలా పెద్ద ఫ్యాన్. నేను ఒక 4 సంవత్సరాల కింద రవికిషోర్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆ లేడీస్ టైలర్ ఫోటో పెట్టుంటే చూసి మళ్ళీ గుర్తొచ్చింది, ఇది స్రవంతి మూవీస్ సినిమా అని చెప్పి. నేను ఇప్పుడు చాలాసార్లు ఆ సినిమా చూశాను. అదే రవికిషోర్ గారు చాలాసార్లు చెప్పాను. నేను ఒక 5 years నుంచి ట్రావెల్ విత్ రవికిషోర్ గారు. ఈ సినిమా డబ్బింగ్ అయ్యేటప్పుడు నేను రవికిషోర్ రెగ్యులర్ కలుసుకుంటూ ఉండేవాళ్ళం. ఈ మన ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన ఈ వేజెస్ సంబంధించిన దాంట్లో రెగ్యులర్గా కౌన్సిల్ మీటింగ్స్లో కలిసేవాళ్ళం. ఇమ్మీడియట్గా ఎప్పటికప్పుడు వెళ్ళటము, డబ్బింగ్ వర్క్ చూసుకోవటం, రావటం, మధ్యలో ట్రబుల్ అవటం చాలా జరిగింది. అప్పుడు ఒక పాట కూడా వినిపించారు, దీని పాట. అది ఒక పేతా సాంగ్ అనుకుంటాను. ఆల్ ది బెస్ట్ రఘువరన్ బీటెక్ అండ్ ధనుష్ గారితో. నేను ఇంతకుముందు ఒక సినిమా డబ్బింగ్ చేయాల్సింది మీది, తిరువిలియాడల ఆరంభం. అది నేను రీమేక్ చేయాల్సిన పరిస్థితి వచ్చి రీమేక్ చేశాను. అది తర్వాత ఒకసారి మిమ్మల్ని నేను ఇంటర్లాకిన్ సిటీలో కూడా కలిశాను, ఒక 4 years బ్యాక్ అనుకుంటా. ఆల్ ది బెస్ట్ ధనుష్జీ. కొలావెరీ సాంగ్ తోటి అనిరుద్. మామూలుగా నేను సినిమా వండి కూడా టీవీ స్క్రీన్స్ మీద చూసినప్పుడు అనిరుద్ కొంచెం పెద్దగా కనపడుతున్నాడు, మరి ఇప్పుడు మా చిన్నగా కనపడుతున్నాడు. ఆల్ ది బెస్ట్ అనిరుద్. అండ్ స్రవంతి మూవీస్ రవికిషోర్ గారికి ఒక పెద్ద హిట్ కావాలి ఈ సినిమా అని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ. కంటతడి పెట్టించేశారండి. వెరీ వెరీ టచింగ్ సాంగ్ అండ్ అ వెరీ ఎమోషనల్ సాంగ్. సో ఇక్కడ ఉన్నటువంటి ఈ పిల్లల్లో నెక్స్ట్ ఇప్పుడు ధనుష్ గారి అవకాశం. వాళ్ళతో సెల్ఫీకి ఒక్కరిని పిక్ చేస్తారా, అందరితో దిగుతారా? మరి ధనుష్ గారు చెప్పాలి. ఓకే, సో ధనుష్ గారు, ఇప్పుడు ఆయనేమో అందరితో గ్రూప్ తీసుకున్నాడు, సెల్ఫీ తీసుకున్నాడు. ఇప్పుడు మీరు అందులో నుంచి ఒక్కరితో చేస్తారా, అందరితో తీసుకుంటారా? One boy. But No. wonderful, sir. Can I ask you to be on the stage? ఇదేంటండి, కొలవెరీ బాయ్స్ ఆర్ బ్యాక్ అన్నందుకు మీరేంటి బ్యాక్ నుంచి తీస్తారా? ధనుష్ గారు, యూ మేడ్ హిస్ టైమ్. అండ్ అక్కడ అమ్మాయిలు వెయిట్ చేస్తున్నారు. అస్సలు అమ్మాయిలు మామూలుగా ఊరుకోరు. యూ హ్యావ్ టు. థ్యాంక్ యూ గర్ల్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. స్టార్ట్ చేస్తాను. అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ, మాటే లేకుండా నువ్వే మాయం, కన్నీరవుతోంది ఎదలో గాయం, అయ్యో వెళ్ళిపోయావే, నన్ను వదిలేసి ఎటుపోయావే, అమ్మా ఇకపైనే వినగలన నీలాలి పాట, నీలాలి పాటకు నువ్వు కన్నెత్తి చూసావు, అంతే చాలంట, అమ్మా అమ్మా నీ పసివాణ్ణమ్మ, నువ్వే లేక వసివాడానమ్మ. ధనుష్ సార్ ఇస్ డెడికేటెడ్ ఫర్ యూ. సూపర్. వెల్, మరి పుత్రోత్సాహం తెలుగులో మాటల్ని అందించినటువంటి దర్శకుడు శ్రీ కిషోర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. సెకండ్ హ్యాండ్ అనే చిత్రానికి దర్శకులు, మరి ఈ చిత్రానికి సరికొత్తగా మాటల రచయితగా పరిచయం అవుతున్నారు శ్రీ కిషోర్ గారు. స్వాగతం అండి. వీరిద్దరి చేతుల మీదుగా మా 4వ పాట ఓరి దేవుడా అనే పాట లాంచ్ కాబోతోంది. అంటే వాటెక్కర్ వాడు అన్నది బాగా పాపులర్ యూసేజ్ అనుకుంటాను తమిళ్లో. సో ఆల్మోస్ట్ సమానంగా అంతే మాసెస్లోకి నేల క్లాస్లోకి చొచ్చుకుపోయేలాగా మంచి మాట కావాలనే ఉద్దేశంతో వారి దేవుడా అని చెప్పేసి
ఒకవైపు లిప్ సింక్ అని చూసుకుంటూనే కరెక్ట్గా రాయడం జరిగింది. ఆ, ముఖ్యంగా కిషోర్ గారి గురించి చెప్పాలి. కిషోర్ గారికి సహజంగా కొంచెం సిగ్గరి. నిజంగా ఫస్ట్ కాపీ సినిమా చూశాను. ఆల్మోస్ట్ తమిళ్లో ఎంత ఇంపాక్ట్ఫుల్గా ఉన్నాయో డైలాగ్స్ అన్నీ కూడా అంతే ఇంపాక్ట్ఫుల్గా తను తెలుగులో రాశారు. తను ఒక బేసిక్గా స్వతహాగా ఒక డైరెక్టర్ కావడం వల్లనే ఇది సాధ్యపడిందని నమ్ముతున్నాను. నిజంగా ఈ సినిమాతో కిషోర్ గారికి మంచి పేరు వస్తుంది. త్వరలో ఆయన కూడా డైరెక్ట్ చేయబోతున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్ టు కిషోర్. ఏమి ఇన్స్ట్రుమెంట్స్ని, ఏమి నాటుని, మాస్ని, క్లాస్ని కలిపేస్తారండి. ఏదో ఒక మ్యాజిక్ చేసి ఊరుకుంటారు. ఆహ్వానిస్తున్నాను సార్. సన్నగా ఉన్న వాళ్ళ పవర్ తక్కువ ఎస్టిమేట్ చేయొద్దన్నారు, మళ్ళీ సన్నగా అన్న మాటే అనద్దన్నారు. కానీ మీరు నేను మళ్ళీ అనాల్సి వస్తుంది. ఈ చిత్రంలో ఉన్న పవర్ మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అందరికీ నమస్కారం. ధనుష్ గారు, ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. అంటే మీ యాక్టింగ్ వెరీ న్యాచురల్, చాలా బాగుంటుంది. అండ్ మీ అన్ని సినిమాలు నేను చూశాను. విఐపి అయితే నాకు వెరీ ఫేవరెట్ ఫిలిం. ఎందుకంటే ఒక మదర్ సెంటిమెంట్, ఎక్స్ట్రాడినరీ మదర్ సెంటిమెంట్ ఉంది ఈ ఫిలింలో. అలానే ఈ సినిమా డైరెక్టర్ వేల్రాజు గారు కూడా నేను వర్క్ చేశాను ఆయనతోటి. బిల్లాకి ఆయన తెలుగు బిల్లాకి ఆయన క్లాష్ వచ్చారు కెమెరామెన్గా. అప్పుడే వేల్రాజు గారితో మంచి థాట్స్ ఆయన దగ్గర. ఎక్స్ట్రాడినరీ స్క్రిప్ట్ ఇది. తర్వాత మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ధ్ కొలవరితో ఒక ఊపాడు. అలానే ఇప్పుడు వండర్స్ క్రియేట్ చేస్తున్నాడు మ్యూజిక్లో. ఇందాక ఎవరు అడుగుతున్నారు అనిరుద్ధ్ గారు తెలుగు సినిమా ఎప్పుడు చేయరని. నేను ఓపెన్గా చెప్తున్నాను, నెక్స్ట్ ఫిల్మ్ నేను అనిరుద్ధ్ గారితో చేయాలనుకుంటున్నా. అలానే చాలా మంచి అభిరుచి ఉన్న నిర్మాత స్రవంతి రవికిషోర్ గారు. కరెక్ట్ ఫిలిము అంటే ఈ ఫిలిం రవికిషోర్ గారి చేతిలో పడటంతో ఈ సినిమాకి అంటే వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చే అన్ని సినిమాలు కూడా ఒక మంచి ఫ్యామిలీ కుటుంబ కథా చిత్రాలు ఉంటాయి. అలానే ఈ రఘువరన్ బీటెక్ కూడా రవికిషోర్ గారి టేస్ట్కి చాలా దగ్గరగా ఉండే సినిమా. ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే రామజోగయ్య శాస్త్రి గారు సాంగ్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడినరీ ఉన్నాయి. అలానే కిషోర్ డైలాగ్స్కి అందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఆనంద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. యంగ్ అందమైన శర్వానంద్ గారు, స్వాగతం అండ్ సుస్వాగతం. తెలుగులో ఎక్స్పెరిమెంట్స్ చేయాలన్నా, అటు తమిళ్లోకి వెళ్ళాలన్నా, హిందీలోకి వెళ్ళాలన్నా మాకు మీరు ఒక్కరే అన్నట్టుగా అనిపిస్తూ ఉంటారు. బట్ ఈ చిత్రాన్ని మీరు తమిళ్లో చూసారా? అండ్ ధనుష్ గారి పర్ఫార్మెన్స్ గురించి ఎనీ కమెంట్స్? ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, మీడియా వాళ్ళకి అందరికీ నమస్కారం అండి. ఈ సినిమా నేను తమిళ్లో చూశాను, విఐపి అని. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిల్మ్స్ ఈ సంవత్సరంలో వచ్చింది తమిళ్లో. అండ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్. అండ్ తమిళ్ సూపర్ స్టార్ మిస్టర్ ధనుష్ గారు చేశారు. అండ్ ఐఎమ్ అ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఎందుకంటే కాదల్ కొండే నుంచి చూస్తున్నాను. ఆయన సెలెక్ట్ చేసే ప్రతి సినిమా ఒక డిఫరెంట్ కథకి, అంటే ఒక కథ ఇప్పుడు నెక్స్ట్ ఏ సినిమా చేస్తారని మనం గెస్ట్ చేయలేం. అండ్ ఎవ్రీ ఫిలిం ఐ మేక్ షూర్ అంటే వెళ్ళి సినిమా చూడాలి అని అనుకుంటాను. ఎందుకంటే బికాస్ ఆఫ్ హిజ్ యాక్టింగ్ అండ్ ఏ కథలు చేస్తున్నారు అని. సో హ్యాట్స్ ఆఫ్ టు ధనుష్ సార్, థ్యాంక్ యూ, కంగ్రాట్స్. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే శ్రవంతి మూవీస్. కిషోర్ అంకుల్ హ్యాస్ బీన్ మై బ్యాక్ బోన్. ఈ బ్యానర్లో 3 సినిమాలు చేశా. చాలామందికి తెలియదేమో, నా కెరియర్ స్టార్ట్ అయింది శ్రవంతి మూవీస్లో. గౌరీ, దాని తర్వాత క్లాస్మేట్స్, యువసేన, థ్యాంక్ యూ అంకుల్. అండ్ అనిరుద్ధ్, ఫ్యాంటాస్టిక్ మ్యూజిక్ డైరెక్టర్. ఎప్పుడన్నా ఒక్క సినిమా చేయాలి అనుకుంటా ఉంటాను, బట్ ఎప్పుడు తెలుగుకి రావట్లేదు. హీస్ బీన్ బిజీ ఇన్ తమిళ్. సో ఆల్ ది బెస్ట్ టు అనిరుద్ధ్. అండ్ రామజోగయ్య శాస్త్రి గారు, నా ఫేవరెట్ లిరిక్ రైటర్. సో ఈ సినిమాతో డెఫినెట్గా ఖచ్చితంగా ఈ సినిమా ఎందుకు బాగుంటుంది అంటే, రఘువరన్ బీటెక్, ప్రతి బీటెక్ అయ్యి పాస్ అయిన ప్రతి ఒక్క యూత్, అంటే బీటెకే కాదు ఎవరు ఏం చదివినా ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు యూత్కి. అంటే నేను సినిమా చూసా కాబట్టి నాకు తెలుసు. అంటే నెక్స్ట్ ఏంటి, ఖాళీగా ఉంటే మాకు
నెక్స్ట్ ఏ సినిమా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటారు. ఏం ఆన్సర్ చెప్పాలో తెలియదు. అలానే ప్రతి స్టూడెంట్కి ఆన్సర్ దొరుకుతుంది ఈ సినిమా చూస్తే. సో ఐ విష్ ద ఎంటైర్ టీమ్ అండ్ కిషోర్ అంకుల్ అ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. యు గోన్ టు లాంచ్ ది థియేట్రికల్ ట్రైలర్ అండి. లాంచ్.